హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు లేట్ చేయకుండా బిగ్ బాస్లో ఏం జరిగిందో చూద్దాం. మొత్తం ఫుడ్ తిరిగిచ్చేసాక వాళ్ళు లిమిట్ లేకుండా ఫుడ్ తీసుకోవచ్చని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసేసి యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్ పెట్టాము. నెక్స్ట్ వీక్ వరకు ఇది తెరుచుకోదు. ఈ వీక్ కోసం మీరు ఏ ఫుడ్ తెచ్చుకోవాలో అవి బజర్ మోగినప్పుడు తీసుకురావాలి. ఫస్ట్ బజర్ మోగినప్పుడు యష్మి టీం ఎవరి క్లాన్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి, అంటే యష్మి టీం వెళ్ళాలి. తర్వాత నైనిక వెళ్ళాలి, సెకండ్ వచ్చేసి. థర్డ్ వచ్చేసి మన నిఖిల్ వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి అన్నారు. బజార్ మోగేంత వరకు మీరు షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట. అవి తీసుకున్నవి ఎవరికి ఇవ్వద్దు, ఆ క్లాన్ సభ్యులు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అని ఫస్ట్ బజార్ మోగ్గానే మన యష్మి వెళ్ళింది. మొత్తం అక్కడ షాపింగ్ ఏరియాలో ఉన్న బాస్కెట్లోనే అంటే ఎవరికి సంబంధించిన బాస్కెట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకుంది. సెకండ్ బజార్ మోగ్గానే నైనిక వెళ్ళింది. నైనికతో పాటు మళ్ళీ యష్మి కూడా షాపింగ్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి మన నిఖిల్ వెళ్ళాడనమాట. సో వీళ్ళంతా వెళ్ళి ఐటమ్స్ అన్నీ వేశారు. తర్వాత బజార్ మోగింది. లాస్ట్లో చూసేసరికి ఫ్రీజర్లో చికెన్ ఉంది. దీంతో యష్మి నిఖిల్ వీళ్ళు ఒకసారి చూసి యష్మి బాగా ఫీల్ అయిపోయింది, ఏడ్చింది. లిటరల్లీ ఏడ్చిన తర్వాత ఇంకా నైనిక, నిఖిల్ వీళ్ళంతా బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్, బిగ్ బాస్ ప్లీజ్ ఒక 10 seconds ఇవ్వండి అని అన్న తర్వాత సరే అని యాక్సెప్ట్ చేసిండ్రు. ఇంకా థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ చికెన్ని తీసుకున్నారనమాట. ఆ తర్వాత రేషన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ రేషన్ని మళ్ళీ ఒక ట్విస్ట్ చేసిండు అనమాట. ఈరోజు అసలు మామూలుగా లేదండి. బిగ్ బాస్ షో అంతా మొత్తం ట్విస్ట్లు ఉంది. అదేంటంటే, మీరు రేషన్ తీసుకున్న తర్వాత ఎలాగైతే మనం షాపింగ్ చేస్తామో దానికి మనీ పే చేస్తామో అలానే మీరు దాన్ని దక్కించుకోవాలని అంటే ఫస్ట్ కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్లో విన్ అయిన వాళ్ళకి ఆ రేషన్ దక్కుతుందని చెప్పేసి ఫస్ట్ది ఏంటంటే 3 lemon పిజ్జా అని చెప్పేసి 3 నిమ్మకాయలని ఒక బోర్డు మీద పెట్టేసి, మేజ్ మీద పెట్టేసి, ఆ నిమ్మకాయలని ఎవరైతే ఇద్దరు ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ బయటికి తీసుకొస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఎవరు ఎన్ని రౌండ్లు ఎక్కువగా విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళకి రేషన్ దక్కుతుంది అని చెప్పేసి అన్న తర్వాత దానికి ఫస్ట్ ఎవరు శేఖర్ భాష వచ్చేసి సంచాలకులుగా ఉన్నాడు. సో ముగ్గురు ఆడినప్పుడు ఫస్ట్ టీం వచ్చేసి ఇంకా అనౌన్స్ చేసేటప్పుడు అందరూ మొత్తం మేజ్ అయితే కింద తాకింది. కానీ విన్నర్స్ ఎవరని అంటే అఖండ వాళ్ళు విన్ అయ్యారని చెప్పేసి అన్నారనమాట. సో వాళ్ళు ఆ రేషన్ అన్నిటిని బెడ్రూమ్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అన్నారు. అని అన్న తర్వాత పెట్టుకున్న తర్వాత ఇంకా వీళ్ళంతా కొంచెం కామెంట్ చేస్తున్నారనమాట. ఎవరు పృథ్వీను నిఖిల్ ఏంటి నేను తింటే నువ్వే తిన్నట్టే అన్నానని కామెంట్ చేయడం. ఆ తర్వాత సీత వచ్చేసి నువ్వు వాసన చూస్తే చాలు మేము తిన్నట్టు అని చెప్పేసి అనడం. ఇవన్నీ కామెంట్ చేస్తూ ఉంటే అన్నీ విని ఇంకా అలానే వెళ్తుండగా సోనియా ఏడ్చిందనమాట. ఫుడ్ కోసం ఇంతగానం బాధపడుతున్నాం, అందరం నిన్నటి వరకు అందరం కలిసి తిన్నాం, ఇప్పుడేమో ఇలా జరుగుతుందని చెప్పి సోనియా ఏడిస్తే అభయ్, పృథ్వీ, యష్మి వీళ్ళంతా ఓదార్చారు. తర్వాత నిఖిల్ కూడా వచ్చారు ఊకోబెట్టడానికి. సరే కొంచెం కామ్ డౌన్ అయ్యారనమాట. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి నైనిక, నిఖిల్ వాళ్ళ ఇద్దరు క్లాన్స్కి మళ్ళీ ఇంకొక రౌండ్ పెట్టిండు. ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఆ రేషన్ దక్కుతుందని చెప్పేసి రౌండ్ పెట్టిండు. దాని పేరే కనిపెట్టు పరిగెత్తు అనమాట. అదేంటంటే వస్తువులను కనిపెట్టాలి. సో అది ఇంట్లో ఎవరెవరు ఆడతారు అని అంటే నిఖిల్ టీంలో నిఖిల్ ఆడతాను ఫస్ట్ అన్నాడు. తర్వాత నైనిక వాళ్ళ టీంలో సీత ఆడుతుందని చెప్పారు. కాకపోతే నిఖిల్ వాళ్ళ టీంలో మనకంటే అస్సలు ఒప్పుకోలేదు. నేను నామినేషన్లో ఉన్నాను, నేను ఆడాల్సిందేనని అంటే ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ ఓన్లీ అని చెప్పేసి అన్నాడు. అసలు నిజంగా తను ప్రూవ్ చేసుకోవడంలో తప్పు లేదు, గేమ్ ఆడడానికి తప్పే లేదు. కాకపోతే ఏ నిఖిల్ అయితే పాపం జాలిపడి తీసుకున్నాడో అతన్ని మాట కూడా చెల్లట్లేదు. సో అది చాలా ఇబ్బందిగా, తను 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కానీ
సెల్ఫిష్నెస్సే చూసుకుంటున్నాడు అనమాట. మనీ వచ్చేసి తర్వాత 6 ఐటమ్స్ పెట్టాను. మైదా, శనగపప్పు అండ్ నెయ్యి, మిర్చి బజ్జీ ఐటమ్స్. ఎవరైతే ఫస్ట్ గుర్తుపెట్టుకొని తీసుకొస్తారో వాళ్ళే విన్ అవుతారు అని అంటే 3 వాళ్ళు 3 వీళ్ళు 3 తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కొంచెం తప్పు జరిగింది. ఏంటంటే 250 గ్రామ్స్ మరమరాలు ఎవరు ఫస్ట్ తీసుకొస్తారని అంటే మన నిఖిల్ మణికంఠ వచ్చేసి 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు. మన సీత వచ్చేసి 300+ వచ్చిందనమాట. సో తన దగ్గరగా తీసుకొచ్చాను కదా, నా పాయింట్ నేను నాదే కరెక్ట్, నేను ఒప్పుకోనంటే లేదు నేనే సంచాలక, నాదే ఫైనల్ అని చెప్పేసి యష్మి అంది అని ఫైట్ చేసింది. నేను వీకెండ్లో నేను సార్ని కూడా అడుగుతాను కూడా అని అన్నారు. కానీ లాస్ట్లో వీళ్ళే విన్ అయ్యేసరికి మళ్ళీ ఎవరు మన నైనిక టీం వాళ్ళు విన్ అయ్యేసరికి వాళ్ళు వాదిస్తూ ఉంటే ఇంకా అప్పుడు యష్మి వీళ్ళంతా ఏడుస్తారు. నేను నిజమే తప్పు చేశాను, బికాజ్ నైనిక టీం వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా తింటారని నేను ఇలా చేశానని అంది. కానీ అది నాకు మరి తను తప్పు చేసిన లాస్ట్లో రియలైజ్ అయ్యి అలా మాట్లాడిందా లేకపోతే నిజంగానే అలా చేసిందో నాకు అర్థం కాలేదు. కాకపోతే మొత్తంగా అయితే ఈసారి ఈ ఎపిసోడ్ మొత్తం కొంచెం మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత సీత ఏడ్చింది, నిఖిల్ వచ్చి ఓదార్చిండు. తర్వాత యష్మి ఏడిస్తే మనీ అండ్ సోనియా వచ్చి ఓదార్చింది. ఇలా జరిగేసరికి ఇంకా నైనిక వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేసేసి రేషన్ మీరు తీసుకోండి, ఇంకా వీళ్ళకేం లేదన్న అని రాగి పిండి మాత్రమే పంపించిండు. తర్వాత విష్ణు కూడా ఏడ్చింది. ఇంకా అభయ్ నిఖిల్ గేమ్ గురించి మాట్లాడుతూ నువ్వెందుకు అలా ఓడిపోతున్నావు అని అంటే నేను కావాలని ఓడిపోయానని నిఖిల్ చెప్పాడనమాట. అది మరి నిజమా కాదా అనేది తెలీదు. నిఖిల్ అయితే అలా చెప్పాడు. కానీ నిఖిల్ ఈ రోజు మొత్తం అసలు డల్ అయిపోయాడు, అసలు సరిగ్గా ఆడట్లేదు. ఇంకా యష్మి సోనియాని వాళ్ళ క్లాన్లోనే ఉన్నారనమాట. యష్మి సోనియాని ఏంటి వాళ్ళ క్లాన్లోనే పడుకోవాలి అంటే వాళ్ళ రూమ్లోనే పడుకోవాలి, వేరే దగ్గర పడుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనం గేమ్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేమని సోనియాకి చెప్పింది. ఆ తర్వాత పృథ్వీకి కూడా చెప్పింది, ఓకేనా అన్నది. కాకపోతే సోనియా బయటకు వచ్చేసి నేను ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ కావాలా అనేది నా పర్సనల్, ఎవరు చెప్తున్నారు అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడింది అనమాట. అదే టైంలో ప్రేరణ ఫన్గా మనం చేయడానికి ఏదన్నా చిలిపి దొంగతనాలు చేద్దామని, ఈమెకి ఎప్పుడు ఫన్గా చేయడం ఏదో ఒకటి పెంట పెట్టుకోవడమే సరిపోతుందన్నమాట. అంటే సగం సగం నెయ్యి బాటిల్స్ ఇవన్నీ తీసి దాద్దామని చెప్పేసి అన్నారు. నిఖిల్ సోనియా మాట్లాడుతున్నారు. ఏంటిదంటే నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి సోనియా అంటది. ఏంటి అని అంటే నేను మన ఫ్రెండ్షిప్ గురించి తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటే ఇంకా తను నీ బిహేవియర్ వాళ్ళు అన్నందుకంటే లేదు నీ బిహేవియర్ కారణంగా నాకు నచ్చట్లేదు అని అంటే నిఖిల్ చెప్తాడనమాట, నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి, నాకేం ప్రాబ్లం లేదు, నీకు ఎలా అనిపిస్తే అలా చేయనని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా ఇటువైపు ఏమో వీళ్ళు దొంగతనాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పైసా వసూలు సాంగ్ వచ్చింది, అందరు డ్యాన్స్ చేసిండ్రు. తర్వాత రాగి జావ గురించి పాట పాడింది ఎవడు, మణికంఠ అనమాట. మణికంఠ పాట పాడింది, నబీల్ కూడా పాట అందుకున్నాడు. సో విన్నర్కి దగ్గరలో ఉండే వాళ్ళకే ఫ్రెండ్గా నేను ఉంటానని పృథ్వీతో సోనియా డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతోనే నేను ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను, తను ఎప్పుడు అలా లేడు, నిఖిల్ అలా ఉండట్లేదు, అందుకని నేను లైట్ తీసుకున్నా అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత యష్మి ప్రేరణ సోనియా ఫుడ్ గురించి డిస్కషన్ చేసిండ్రు. అంటే ఏది వండుకుందాం ఏది చేద్దామని చెప్పేసి. ఇక ప్రేరణ వచ్చి రైస్ సరిగ్గా ఉడకలేదంటే దీంట్లోనే రైస్లో నీళ్ళు పోసి వాడు అని చెప్పేసి చెప్తుందనమాట. తర్వాత అభయ్ సోనియా కూడా డిస్కషన్ చేసింది, దోశ బ్యాటర్ ఉంది కదా అది దోశ వేసుకుంటే రైస్ మళ్ళీ మధ్యాహ్నం తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసిండ్రు. ఇంకా తనకు తెలియట్లేదు, పిండి కూడా సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా నిఖిల్ డల్గా ఎమోషనల్గా ఉండట్లేదు, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు. సో అప్పుడు యష్మి నువ్వు స్ట్రాంగ్, నిన్ను నమ్మి చాలామంది బయట ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పేసి యష్మి చాలా బాగా చెప్పింది. నిఖిల్ అసలు ఈ రోజంతా డల్గా ఉంటున్నాడు, తను అసలు గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. తర్వాత యష్మి
టీ పౌడర్, షుగర్, చికెన్ ఇలాంటివన్నిటిని దొంగతనాలు చేస్తుంది. తర్వాత ఇదే సందులో సంద అని చెప్పేసి ఇడ్లీ రవ్వ ప్రమోషన్కి వచ్చిన దానికోసం నైనిక దొంగతనం చేసింది. ఇంకా మళ్ళీ నిఖిల్ డల్గా కూర్చొని ఉంటే నైనిక వచ్చి మాట్లాడింది, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు, నీకు ఎన్ని ఇయర్స్ ఏంటి అని అంటే తను చెప్తున్నాడు అనమాట. ఏడ్చాడు కూడా. ఇంకా 1 పాయింట్లో ఇంకా అటు అయిపోగానే విష్ణు అండ్ సీత డిస్కషన్ చేస్తున్నారు. విష్ణు కొంచెం డల్గా ఉంటే ఏమైంది అని చెప్పేసి సీత వచ్చి అడిగింది. ఏం లేదు, నాకే కొంచెం పర్సనల్గా ప్రాబ్లం అయింది అని అంటే, నా వలన అంటే అవును అనంది. ఏంటి నాకు తెలియకుండా జరుగుంటే సారీ అని చెప్పింది సీత ప్రతి విషయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుంటుంది. అదే విషయం నైనికకు చెప్పింది, నాకు స్పేస్ కావాలి, తనకి అర్థం అవ్వట్లేదు అది ఇదని చెప్పేసి నైనిక అంది. వాళ్ళిద్దరి మధ్య ఏ డిస్కషన్ అయ్యిందో మాత్రం అది చూపించలేదు. ఆ తర్వాత కిరటంకి ఫుడ్ పంపించారు. అది నాకు తెలిసి ఎగ్స్ అనుకుంటా. వాటిని ఉడకబెట్టుకొని మాత్రమే తినాలి, కర్రీ వండుకోవద్దని చెప్పేసి అన్నారనమాట. ఆ తర్వాత మణికంఠ దొంగతనానికి ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు దొంగతనం చేస్తావా లేదా అని అంటే ఈయనేమో నో చెప్తున్నాడు. నువ్వు ఇవాళ చేయి, నేను రేపు చేస్తానంటే నువ్వు ఇప్పుడు చేస్తావు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా రేపు ఎల్లుండి ఆవులెల్లుండి అని అంటే కుదరదు అని అసలు ఫైర్ ఇస్ ద ఫైర్ అని బ్రహ్మానందం అంటాడు కదా, అలా అయిపోయాడు. అసలు మొత్తం మణికంఠ చేంజ్ అయిపోయాడు. కొన్నిసార్లు చాలా బాగా మొత్తం 100% ఇంకా గేమ్లోకి దూరిపోతున్నాడు. కానీ కొన్నిసార్లు ఇలా నిఖిల్నే అనేసరికి నాకు అది ఎందుకో నచ్చలేదు. ఆ తర్వాత నిఖిల్ అయితే ఒప్పుకోవట్లేదు. తర్వాత మణికంఠ అదే డిస్కషన్ చేస్తున్నాడు. తర్వాత నబీల్ చికెన్ దొంగతనాన్ని కనిపెట్టిండు అనమాట. దాని గురించి నిఖిల్ దగ్గరికి వచ్చి మణికంఠ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇట్లా దొంగతనం చేసిండు, ఇప్పుడు నేను కూడా అన్ని దొంగతనం చేస్తా, వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి అని మణికంఠ అడుగుతున్నాడు. అంటే ఈయన దొంగతనం చేయడానికి అక్కడ ఉన్నాయి తీసుకోవాలి, వాళ్ళు ఫ్రీజర్లో పెట్టాలి, కానీ ఫ్రీజర్లో పెట్టకుండా లోపల దాచారు, మళ్ళీ ఎప్పటికైనా అక్కడికే తీసుకొస్తారు కానీ నేను వీటిని తీసుకొచ్చి దొంగతనం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట నబీల్. అన్నీ ఆయన దగ్గర నుంచి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ మన మణికంఠ తీసుకుంటున్నాడు. తర్వాత విష్ణుప్రియ దొంగతనం చేయడానికి తను నబీల్ దొంగతనం చేసి కిచెన్ పైన ర్యాక్స్ ఉంటాయి కదా అక్కడ పెడుతున్నాడు. విష్ణుప్రియ కూడా దొంగతనం చేసింది, కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. తర్వాత అభయ్, సోనియా నిఖిల్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఏంటి అని అంటే ప్రతిసారి లూజర్ అన్నందుకు సోనియా ఈ డెసిషన్ తీసుకుంది, సో నేను అందుకే దూరంగా ఉంటున్నానంటే, నేను అవును దూరంగా మెయింటైన్ చేయమన్నాను, కనీసం మొహం కూడా చూడదని అనలేదు కదా, అది ఇదని చెప్పేసి సోనియా మాట్లాడుతుంది. తర్వాత నైనికని అడిగి పల్పి ఆరెంజ్ తీసుకుందనమాట విష్ణుని పట్టుకునేందుకు విష్ణుని చూసి అది తను తీసుకున్నది ఏదో తీసుకొని మంచి షో చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట, తింగరబుచ్చిలాగా నిజంగా. సో విష్ణుని చూసి ప్రేరణ, యష్మి పట్టుకోవడానికి వచ్చిండ్రు. ఇంకా వీళ్ళని చూసి వీళ్ళు విష్ణు అండ్ ప్రేరణ ఇద్దరు పోగు చేస్తారు. విష్ణు ఏమో చిల్లరగా పోగు చేస్తుంది అండ్ ప్రేరణ ఏమో మంచిగా కొంచెం పాష్గా పోగు చేస్తుంది అని చెప్పేసి సోనియా అభయ్తో మాట్లాడుతుంది. అభయ్ కూడా అవును ఇంకా విష్ణుయే అన్నీ చేస్తుంటారు, ఫస్ట్ విష్ణుయే చేస్తుంటారని మాట్లాడుకున్నారు, జ్యూస్ కోసం కొట్లాడుతున్నారని మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా మణికంఠ నైనిక దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు, 2 days అయింది ఏం తినకుండా, నీరసంగా ఉంది, నా మొహం మీద కొంచెం పల్పి ఆరెంజ్ కొట్టండి అని. అసలు మామూలుగా ఫామ్లో లేడు మన మణికంఠ. ఆ తర్వాత నేను మొహం మీద వేస్తాను రాగిపిండి అండ్ ఉప్పు వేస్తాను, నా రక్తం తాగుతున్నావు కదా అని చెప్పేసి నిఖిల్ అని అంటే, లేదు నాకు నీరసంగా ఉంది, నువ్వు ఆ వేసే రాగిపిండి ఉప్పు అవన్నీ నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పొలిమేర మీద జల్లినట్టు నేను జల్లుకుంటూ వెళ్తాను అని చెప్పేసి ఫన్నీగా చేస్తుంటే నైనిక నవ్వుతుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగా నచ్చింది. అందరి ఎమోషన్స్ బాగున్నాయి, అన్నీ స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. అందరూ ఒకరి గురించి ఒకరికి ఏడవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం, ఇదంతా కూడా గేమ్ చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ ఎపిసోడ్ ఇలా ఉంది. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నాకు సోనియా చేస్తుంది కరెక్టే అనిపించిందా? అసలు నిఖిల్ ఎందుకు ఇంత డల్ అయిపోయాడు, ఇవన్నీ ఏంటి అనేది మీకు కూడా అలానే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.